దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ పై వేట కొనసాగుతోంది. ఢిల్లీ పోలీసులు ఎన్సీబీ అధికారుల సంయుక్త ఆపరేషన్లో 27 కోట్ల డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఢిల్లీ పోలీసులు చేపట్టిన ఆపరేషన్లో 27 కోట్ల విలువైన డ్రగ్స్ గుట్టురట్టయింది. 5 సభ్యుల డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఛతర్పూర్ ఏరియాలో మెథాంఫెటమైన్ మార్పిడి జరుగుతుందనే సమాచారంతో ఎన్సీబీ ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. దానిలో భాగంగా కొందరు అనుమానితులపై నిఘా పెట్టడంతో గుట్టురట్టయింది. 10 కోట్ల విలువైన 5 కిలోల హై క్వాలిటీ క్రిస్టల్ మెథాంఫెటమైన్ తీసుకువెళ్తున్న వాహనం పట్టుబడింది. 5 డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేయగా వారిలో 4 ఆఫ్రికన్స్ ఉన్నారు. వీరిని నైజీరియన్ ఫ్యామిలీగా గుర్తించారు ఢిల్లీ పోలీసులు. పట్టుబడ్డ నిందితులిచ్చిన సమాచారంతో టెక్నికల్ ఆధారాలతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని తిలక్ నగర్లో ఓ ఆఫ్రికన్ వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేశారు. దాంతో కిచెన్లో సుమారు 16 కోట్ల 40 లక్షల విలువైన 1.1 కిలోల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 4.1 కిలోల ఆఫ్ఘన్ హెరాయిన్, టాబ్లెట్స్ రూపంలో ఉన్న 5.7 కిలోల ఎండీఎంఏ పట్టుబడ్డంతో ఢిల్లీ పోలీసులు షాక్ అయ్యారు. ఆ తర్వాత గ్రేటర్ నోయిడాలోని ఓ ఇంట్లోనూ సోదాలు చేయడంతో 389 గ్రాముల హెరాయిన్, 26 గ్రాముల కొకైన్ స్వాధీనమైంది.